తండ్రి పేరు కాలురాం మీనా, ఒక సర్పంచ్. మొదటి కొడుకు ఐపీఎస్, రెండో కొడుకు ఐఏఎస్, మూడో కొడుకు ఐపీఎస్, నాలుగో కొడుకు ఐఏఎస్, ఆరో కొడుకు కస్టమ్స్ ఆఫీసర్. అయితే అందరికీ ఈ ఉద్యోగాలు వచ్చింది రిజర్వేషన్ కోటాలోనే. ఇప్పుడు వీళ్ళకి రిజర్వేషన్స్ ఉండబోనున్నాయా? అసలు ఏంటి ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ? రామ్ రామ్ ఫ్రెండ్స్. కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు, ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చెప్పారు. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించేదానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది? దానివల్ల కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఏంటి ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ? ఓబీసీ రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ ఉంటాయి. బీసీఏ, బి, బీసీసీ, బీసీడీ ఇలా ఒక్క బీసీ రిజర్వేషన్స్లో ఉపవర్గీకరణ అంటే ఫర్దర్ సబ్ క్లాసిఫికేషన్ ఉంది కదా, అలా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్లో అలాంటి ఒక కాన్సెప్ట్ లేదు. సంపన్న మరియు మరింత అభివృద్ధి చెందిన సభ్యులను రిజర్వేషన్స్ యొక్క ప్రయోజనాల నుండి మినహాయించడం లేదన్నమాట. సో అలాంటి వాళ్ళకి కొంత ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ఉంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు. 1975 నుండి 2024 వరకు ఏం జరిగింది? ఈ తీర్పు వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణలు, పోరాటాలు, ఉద్యమాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా వర్గీకరణ కావాలంటూ ఓ వర్గం కోరుతుంటే మరో వర్గం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంది. అసలు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణతో ఎవరికి లబ్ధి కలుగుతుంది? అసలు ఈ కేసు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం కంటే ముందు నడిచిన కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. 1975లో పంజాబ్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 25% ఎస్సీ రిజర్వేషన్ని 2 కేటగిరీస్కి వర్గీకరించింది. దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50% వాల్మీకి మరియు 50% మజహబీ సిక్కు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం రూపొందించింది. 2 సామాజిక వర్గాలు చాలా వెనుకబడినవి, ముఖ్యంగా ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారనమాట. ఈ పాలసీ ప్రకారం విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సెకండ్ కేటగిరీ మిగతా వర్గాలకు సంబంధించిన ఎస్సీస్ వస్తారు. అలా 1975 నుండి 2004 దాదాపు 30 ఏళ్ళు ఇలాంటి సమస్య లేదు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఎస్సీల్లోని ఓ వర్గమైన సిక్రీ బంద్ వ్యతిరేకించింది. ఎస్సీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చెల్లదంటూ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో తీర్పును వెల్లడిస్తూ పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని 2004లో చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీం తీర్పును ఉటంకిస్తూ తీర్పును వెల్లడించింది. 2004లో చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ఏంటి? 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఎస్సీల్లో రిజర్వేషన్లు అందని వర్గాలను గుర్తించాలంటూ జస్టిస్ రామచంద్రరాజు నేతృత్వంలో కమిషన్ను నియమించింది. అయితే వెనుకబాటు ప్రాతిపదికన ఎస్సీలను 4 వర్గాలుగా విభజించాలని కమిషన్ సూచించింది. అయితే కమిషన్ చేసిన సూచనలను ఆమోదించడమే కాకుండా అమలు కోసం ఓ ఆర్డినెన్స్ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ యాక్ట్ 2000ను రూపొందించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు కొట్టేయగా పిటిషన్దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టివేస్తూ ఎస్సీలను వర్గీకరించకూడదని 2004లో తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే 2010లో పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అయితే పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2014లో ఇది రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ అయ్యింది. 2020లో 5 సభ్యులు కల ధర్మాసనం చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును తప్పుబట్టడమే కాకుండా దాన్ని పునఃపరిశీలించవలసిన అవసరం ఉందంటూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి విచారణను బదిలీ చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణను ముగించింది. విచారణలో కేంద్రం కూడా ఎస్సీ ఎస్టీలు ఉపవర్గీకరణను సమర్థించింది. అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉపవర్గీకరణ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.
7 సభ్యుల బెంచ్లో 6 జడ్జిలు ఈ తీర్పుకి మద్దతు ఇచ్చారు, ఒకరు ఇవ్వలేదు. దీంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారితో పాటు బిఆర్ గవై, విక్రమ్ నాథ్, బేలా ఎం త్రివేది, పంకజ్ మిత్తల్, మనోజ్ మిశ్రా ఇంకా సతీష్ చంద్ర శర్మ ఉన్నారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ జడ్జిమెంట్కి విరుద్ధంగా ఓటు వేశారు. విద్యా సంస్థలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని విస్తృత ధర్మాసనం 6-1 మెజారిటీతో తీర్పును ఇచ్చింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు పైకి రాలేకపోతున్నారని, ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుందని, అందుకే 2004 నాటి ఈవి చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు స్వాగతించారు. 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని మందకృష్ణ మాదిగ గారు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని, ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని సూచించారు ఆయన. అన్యాయం మీద న్యాయం, అధర్మం మీద ధర్మం, అసత్యం మీద సత్యం, అపజయం మీద జయం గెలిచింది. ఇది చారిత్రకమైన తీర్పు. ఈ తీర్పు సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టింది. 30 ఏళ్లుగా ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన మందకృష్ణ మాదిగ గారి సంకల్పానికి జేజేలు అంటూ నెటిజన్స్ పొగుడుతున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పు గురించి మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? ఎందుకు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎవరైతే ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ తీర్పును తప్పుపడుతున్నారో కాంగ్రెస్ దిగ్గజాలు ఇక్కడ ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అంటూ సమిత్ పాత్ర ప్రశ్నించారు. जो लोग आरक्षण के ऊपर इस प्रकार मगरमच्छ के आंसू बहाते हैं वो लोग आज जवाब दें. कांग्रेस के दिग्गज नेता यहाँ मौजूद हैं. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, ఇది నిజం కాదా? సెంట్రల్ యూనివర్సిటీస్, సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీస్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ తీసేసింది ఎవరు? రాజ్యాంగం ప్రకారము ఈ 2 యూనివర్సిటీలో సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీస్ కాబట్టి ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్స్ ఉండాలి. ముస్లిం అపీస్మెంట్ కోసం ఈ 2 యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మొత్తానికే క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఇప్పుడు సబ్ క్లాసిఫికేషన్ కోసం మాట్లాడుతున్నారు అని గట్టిగా ప్రశ్నించారు. कांग्रेस पार्टी ने समाप्त कर दिया और ठीक उसी प्रकार 1981 में अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी से एससी एसटी स्टूडेंट्स का आरक्षण कांग्रेस पार्टी ने मुस्लिम तुष्टीकरण के कारण समाप्त कर दिया. సబ్ క్లాసిఫికేషన్కి కంప్లీట్గా రిజర్వేషన్స్ తీసేసిన దానికి డిఫరెన్స్ కూడా తెలియకుండా కామెంట్స్ చేస్తున్నారు. అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ కామెంట్ చేస్తేనే వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో జై భారత్, జై హింద్.